నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. మార్చి 2026 మాస ఫలములు, ద్వాదశ రాశుల యొక్క మాస ఫలములు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4వ పాదము, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. మీ నక్షత్రం తెలియని వారికి మీ పేరులో మొదటి అక్షరం ఏ కానీ, యో కానీ, బా కానీ, బి కానీ, భూ కానీ, ధా కానీ, భా కానీ, ఢా కానీ, భే కానీ అనే అక్షరములు మీ పేరులో మొదటగా కలిగితే ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి. ఈ మాసం ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. అన్ని విధాలుగా ముందుకు సాగగలుగుతారు. సమయాన్ని సద్వినియోగపరుచుకోగలుగుతారు. మీ తెలివితేటలతో పెట్టుబడులుగా పెట్టి ఆర్థిక పరంగా కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ మాసం అద్భుతంగా ఉంటుంది. ఈ డబ్బు మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేయగలనుకుంటున్నారో, డబ్బు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో, పెట్టుబడులకి డబల్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఈ మాసంలో గృహాలు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, ధనం రెట్టింపు సంపాదించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో మీకున్న కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. విలువైన వస్తువులు కొనుక్కోగలుగుతారు. తర్వాత వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, కార్లు, ల్యాప్టాప్లు, రకరకాలైన వస్తువులన్నీ కూడా స్త్రీలు ఎప్పటి నుంచో మీకున్నటువంటి కోరిక, బంగారం కొనుక్కోవాలని కోరిక కూడా నెరవేరుతుంది. గృహాన్ని రిపేర్ చేసుకోగలుగుతారు. ఆగిపోయిన గృహ నిర్మాణాలని పూర్తి చేసుకోగలుగుతారు. రుణ బాధలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి వివాహ శుభకార్యాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. అప్పులు చేయకండి. అప్పులు చేయాలనిపిస్తే ఆచి తూచి ఆలోచించి అప్పు చేసుకోండి. నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్ తగ్గటువంటి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తాయి. మీరు అనుకున్న కంపెనీలో అనుకున్న విధంగా మంచి ఉద్యోగాలు, ఇంటర్వ్యూలో పాస్ అవుతారు. ఇతరులను మంచి కంపెనీలలో వస్తాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకండి. సమస్యలలో ఇరుక్కుంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య ఆనందంతో ఉంటారు. మధ్యలో పొలలు పెట్టి మిమ్మల్ని విడదీయాలని చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాల్లో ఉద్యోగాలలో ఉన్న వారికి
ఉన్న చిక్కులు చికాకుల నుంచి బయటపడతారు. మీకు రావలసిన వీసాలు వస్తాయి సరైన సమయానికి. ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగిపోతాయి. విదేశాల్లో ప్రయాణాలు ఈ 2వ వారం నుంచి చాలా బాగుంటుంది. దూర ప్రయాణాలు ఈ 2వ వారం చేస్తే మీకు కలిసి వస్తుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికల గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రతి విషయంలోనూ కొత్తగా ఆలోచిస్తారు. అనుకున్న విధంగా ముందుకు సాగగలుగుతారు. విద్యార్థులు మీ గోల్ని చేరగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి మీకు ఎప్పటి నుంచో రావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి డబ్బులన్నీ కూడా మీకు చేతికి అందుతాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ప్రేమ వివాహాలు జరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా మొదలయ్యేటువంటి సూచనలు. ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోండి. పేదలకు సహాయం చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందండి. ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉన్నాయి, వాటిని సంప్రదించండి, వాటిని పొందండి, మంచి ఫలితాలు పొందుతారు. సర్వేజన సుఖినో బాగుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, శ్రవణ నక్షత్రం 4 పాదంలో జన్మించిన వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలను వర్తిస్తాయి. అయితే నక్షత్రాలు తెలియని వాళ్ళు మీ పేరులో మొదటి అక్షరం బో, జా, జీ, ఖా, ఖా, ఖే, ఖో, గా, గీ అనే అక్షరములుగా గల వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. ఈ మాసం ఈ మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఓపిక సహనంతో ఉండండి, తప్పకుండా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో అందరితో కొన్ని వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆస్తి పరంగా అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య కూడా కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విభేదాలు రాకుండా ఒకరికొకరు అర్థం చేసుకోండి. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు సక్రమంగా వస్తాయి. మీకు చిన్న చిన్న విభేదాలు పెద్దవిగా మారే అన్నదమ్ములు, బంధువుల మధ్య దూరం అయ్యేటువంటి సూచనలు, బంధుత్వాలు, బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆచితూచి మాట్లాడుకోండి. ప్రేమ అనురాగాన్ని పోగొట్టుకోకండి. మీ యొక్క ప్రతిభ మీకు ఉపయోగపడుతుంది. ప్రతిభ మీ యొక్క వారికి ఉపయోగపడేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు రకరకాల వాటిల్లో విపరీతంగా పెట్టుబడులు పెడతారు, లాభాలు పొందగలుగుతారు, అద్భుతంగా ఇంట్లో ఆనందాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలు కొన్ని ఉంటాయి, అయినా మీరు ముందుకు సాగగలుగుతారు. బంధువులతోటి డబ్బు గురించి విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆదాయంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. కాబట్టి ఓపిక సహనంతో పట్టుదలతోటి ముందుకు సాగండి, విజయాన్ని సాధిస్తారు. అప్పులు ఇచ్చిన తిరిగి రావు. అప్పులు ఎవరికైతే ఇస్తారో అవి తిరిగి రావు. వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈఎంఐ పద్ధతిలో వాటిని తీసుకోగలుగుతారు. కట్టేటప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు భయపడకండి, సమయానికి డబ్బులు అంతాయి, కట్టగలుగుతారు. తొందరపాటుతనం పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంతానం వలన ధన నష్టం కలుగుతుంది. సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనపడుతున్నాయి. స్నేహితుల వలన చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. మీ జోలికి రాకుండా చాలా జాగ్రత్త వహించుకోండి. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేయొచ్చు, మీ డబ్బులు పోవచ్చు. తొందరపడి డబ్బులు ఇవ్వకండి. ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆలోచించకండి. కుటుంబ పరంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంటికి వచ్చిన బంధువులతో సరిగా మాట్లాడకపోవడం వల్ల గొడవలు ఏర్పడే సూచనలు. స్త్రీ పురుషులను కొంతమంది ఇబ్బందులు కలిగేటువంటి విద్యార్థుల ర్యాంకులు మంచిగా వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి సూచనలు. ప్రైవేటు ఉద్యోగస్తులు స్వయం కృషితో పైకి రాగలుగుతారు, అయినా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వారికి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు కూడా కొన్ని పోస్ట్ పోని అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విద్యలో అద్భుతంగా రాణించడానికి, మీ గోల్ను కొట్టడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. మీ ఉద్యోగంలో ఉన్న సహాయ సహకారాలు అందించేటువంటి సహోద్యోగులు కూడా మీకు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్న వారికి కూడా కొన్ని ఉద్యోగాల్లో మార్పులు.
ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునే వారికి మీరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పూజించండి, పేదలకు అన్నదానాన్ని చేయండి, కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి. తప్పకుండా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడండి, నన్ను కాంటాక్ట్ చేయండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు.